సాయిరాం. ఇంకొకరి సందేహం ఏంటంటే ఉత్తరం వైపు బరువు ఉండొచ్చా అంటే ఉత్తరం వైపు బరువు ఎందుకు పెడతాం మనం? ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏంటి? ఉత్తరం తూర్పు ఖాళీగా వదలాలి. కాదు ఇంట్లో మనం చిన్నగా ఉంది రూమ్ పెట్టడకుంటే తప్పదు. సో పెద్ద బరువులు లేకుండా చిన్న సోఫాలు ఏం చేస్తారు? సోఫాలు రకరకాల సోఫాలుగా ఉంటాయి. మొత్తం కాంపాక్ట్గా ఉండే సోఫాస్ కూడా ఉంటాయి, కింద ఇలా ఓపెన్ ఉండే సోఫాస్ కూడా ఉంటాయి. అలా ఓపెన్ ఉండే సోఫాస్ ఉత్తరంలో వేసుకుంటే ఆ ఓపెన్ ఉండే ఎఫెక్ట్ ఉంటుంది. కానీ మొత్తం కాంపాక్ట్గా ఉండే సోఫాలు వేసామనుకోండి, అబ్బాయి అది బరువు లేదండి చాలా లైట్ వెయిట్గా ఉంది అని అక్కడ పెడుతూ ఉంటారు, అయినా నష్టపోతాం. ఉత్తరం కప్పేసిన దోషం ఏర్పడుతుంది. మరికొంతమంది నేను చూశాను, ఇంట్లోకి వెళ్ళగానే అల్మారి కనబడుతుంది, అంటే బీరువా ఉత్తరంలో మధ్యలో, అప్పుడే అర్థమైపోతుంది ఓహో కుబేర స్థానం అని వీళ్ళు పెట్టుంటారని. వాళ్ళు చెప్తారు కూడా, మేము కుబేర స్థానం అని ఇక్కడ అల్మారి కూడా పెట్టామండి, బీరువా డబ్బులే ఉండట్లేదని. కుబేర స్థానం ఉత్తరం ఓకే బాగుంటుంది, కానీ కుబేర స్థానంలో బరువు పెట్టకూడదు. అక్కడ ఉత్తరం కప్పేసి దోషం ఏర్పడుతుంది. డబ్బులు ఎక్కడైనా పెట్టుకోవచ్చండి, ఇంట్లో వాస్తుపరంగా అన్ని వాస్తుపరంగా ఉంటే ఎక్కడైనా పెట్టుకుంటే డబ్బు నిల్వ ఉంటుంది. నైరుతిలో పెడితేనే డబ్బు ఉంటుంది,